హలో అండి. నేను మీకు ఈరోజు క్యారెట్, బీన్స్, బీట్రూట్, బ్రాకలీతో కర్రీ చేసి చూపించబోతున్నాను. దీనికోసం గాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి అన్నీ బాగా వేగాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీట్రూటు, బీన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు బ్రాకలీ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే బ్రాకలీ తొందరగా ఉడికిపోతుంది. ఈ ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు బ్రాకలీ యాడ్ చేస్తున్నాను. ఈ బ్రాకలీ యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు అన్ని ముక్కలు సమంగా ఉడికిపోయాయి. మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ. ఎవరైతే కార్బ్స్ అవాయిడ్ చేయాలనుకుంటారో ఈ కర్రీ ఒకటి కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంకా చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి. అంతే, ఇంకా హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్, క్యారెట్, బీన్స్ కర్రీ రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.